వినబడుతుందా? మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు చాలా ఓపిక కూర్చున్నారు. ఇంకొక 15-20 నిమిషాలు మీరు ఓపిక కూర్చుంటే సో ఈ సెషన్ ముగించేద్దాం. సో చాలా హ్యాపీగా ఉందండి నాకు ఈరోజు. సో కొత్త వాళ్ళకి నా పేరు వచ్చేసి అశోక్, నేను ఒక ఫోటోగ్రాఫర్ని. సో ఫోటోగ్రాఫర్గా ఒక 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను చాలా కష్టపడ్డప్పుడు కూడా నాకు రాని సక్సెస్ని జస్ట్ వెస్టేజ్లో 4 సంవత్సరాలు కష్టపడితే వచ్చింది. సో ఆ లైఫ్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకు అంటే ఇక్కడ నేను నిర్ణయం తీసుకునేటప్పుడు నేను ఒక్కరిగానే తీసుకున్నాను, డబ్బు సంపాదించాలని చెప్పేసి. కానీ ఈరోజు నా నిర్ణయంలో నాతో పాటు ఎంతోమంది నా టీంలోకి వచ్చి సక్సెస్ అవుతా ఉన్నారు. సో ఆ హ్యాపీనెస్ చాలా ఉందన్నమాట. సో వెస్టేజ్లో ఒక నిర్ణయం తీసుకుంటే మన జీవితమే కాదు, మన తోటి వ్యక్తుల జీవితాలను కూడా మనం మార్చుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది బిజినెస్లోకి వచ్చినప్పుడు అర్థం కాలేదు, కానీ చేస్తూ పోతా ఉంటే అర్థమవుతా ఉంది. సో ఈరోజు మీరు చూసారు ఇక్కడ బిఫోర్ వెస్టేజ్లోకి వచ్చే ముందు ఆల్మోస్ట్ అప్పులలోనే ఉండే నా లైఫ్ అనేది. కానీ ఈరోజు అప్పులు మొత్తం కంప్లీట్ అయిపోయి ఈరోజు ₹1 కోటి ఇల్లు తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ ₹1 కోటి ఇల్లు తీసుకోవడానికి ప్రజెంట్ నా ఏజ్ అయితే 33 సంవత్సరాలు. సో 33 సంవత్సరాలలో ఒక వ్యక్తి ₹1 కోటి ఇల్లు తీసుకోవచ్చు అంటే ఏ పని చేస్తే అది సాధ్యపడుతుంది ఒక్కసారి గమనించండి. మనం చేసే ప్రస్తుతం ఏదైతే వర్క్ ఉందో దాని ద్వారా మనం సంపాదించగలుగుతామా, ఒక ఇల్లు కట్టుకోగలుగుతామా, లేదు ఒక బిజినెస్ ద్వారా మనం సాధించగలుగుతామా అంటే ఈరోజు అసాధ్యం. కానీ వెస్టేజ్ ఒక 4 ఇయర్స్ నుంచి మనం వర్క్ చేయడం ద్వారా ఈరోజు ₹1 కోటి ఇల్లు కూడా మనకు జస్ట్ 4 సంవత్సరాలలో ఫుల్ఫిల్ చేసుకోగలిగాం. సో దట్ ఈస్ పొటెన్షియల్ ఆఫ్ వెస్టేజ్. సో వెస్టేజ్లో ఇంకా ఏముంది అంటే 3 తరాల ఇన్కమ్ ఉంది. సో 3 తరాల ఇన్కమ్ అంటే ఈరోజు నేను చేస్తున్న వ్యాపారం కానీ జాబ్ కానీ నేను ఆగితే ఆగిపోద్ది. కానీ వెస్టేజ్లో ఒక 1 to 2 ఇయర్స్ మీరు సీరియస్గా పనిచేస్తే మనం ఉన్నా లేకున్నా మన ఫ్యామిలీకి, మన పిల్లలకి, పిల్లల పిల్లలకి కూడా ఇక్కడ నుంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. సో అది వేలల్లో, వందల్లో కాదు, లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ సెక్యూర్ ఇన్కమ్. సో అలాగే వచ్చేసి నా డ్రీమ్ ఇల్లు నెరవేరింది. అలాగే దీనికంటే ముందు కారు తీసుకోవడం జరిగింది. సో ఈ కారు డ్రైవింగ్ రానప్పుడే నేను తీసుకోవడం జరిగింది. కారు తీసుకోవాలన్న కోరిక కూడా లేకుండే ఎప్పుడు నేను ఫోటో స్టూడియోలు చేసేటప్పుడు. అలాగే డ్రైవింగ్ కూడా రాదు. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత జస్ట్ 18 నెలల్లోనే నేను కారు తీసుకోవడం జరిగింది. 8.5 లక్షల కారు, బెలెనో కారు. సో ఇవన్నీ అచీవ్మెంట్ ఎందుకు జరుగుతున్నాయంటే మనము ఒక